వాణి స్టోరీస్. అది గోదావరి ఒడ్డున ఉన్న పల్లెటూరు. ఆ ఊర్లో కాంతమ్మ ఇల్లు చాలా పెద్దది. వాళ్లకి 10 ఎకరాల పొలం, బ్యాంకు నిండా డబ్బులున్నాయి. కాని వాళ్ల పిసినారితనం ఊరందరికీ తెలుసు. వాళ్ళ ఇంట్లో కట్టుకోవడానికి మాసిపోయిన పాత బట్టలే ఉంటాయి. దేనికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయరు. కూరలో ఒక్క చుక్క నూనె ఎక్కువ పడితే ఇంట్లో 3వ ప్రపంచ యుద్ధమే జరుగుతుంది. కానీ వాళ్లకున్న ఒకే ఒక్క వ్యసనం చేపల పులుసు. రోజు ఇంట్లో చేపల కూర వండాల్సిందే. ఆ ఒక్కదాని దగ్గర మాత్రం వీళ్ళ పిసినారితనం అస్సలు పనిచేయదు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాల సమయం. కాంతమ్మ, తోడికోడళ్ళు సీతమ్మ, గౌరమ్మ ముగ్గురు ఆకుల ముందు కూర్చొని ఉన్నారు. రాము వాళ్ళకి వడ్డిస్తూ ఉన్నాడు. ఒరే రాము, ఏంట్రా ఇది? నా ఆకులో పప్పు, వంకాయ కూర వడ్డించావు. నిన్నటి చేపల పులుసేది? నాకసలు ఆ పాత చింతపండు పులుసులో ఉడికిన చేపల వాసన తగలకపోతే ఒక్క ముద్ద కూడా గొంతులో నుంచి దిగదని నీకు 10 సార్లు చెప్పాలా? ఈ గడ్డి గాదం ఏంట్రా? పప్పు తింటే నాకు అరుగుదల ఉండదురా నాయనా. అవునండి, నేను కూడా అడుగుదామనుకుంటున్నాను. పొద్దున్నే మీకు 10 రూపాయలు ఇచ్చి సంతకు పంపాను కదా. బుట్ట నిండా చందమామ చేపలు తీసుకురమ్మంటే ఈ ముదిరిపోయిన వంకాయలు ఏరుకొచ్చారేంటండి? నిన్న రాత్రి మిగిలిన చేపల పులుసు కూడా ఈ ఉదయమే అత్తయ్య గారు, నేను, గౌరమ్మ తలా ఒక గిన్నె వేసుకుని తాగేశాం. ఇప్పుడు ఈ పప్పు చూస్తుంటే మా నాలుక చచ్చిపోయినట్లుంది. అవును బావగారు, నీ తమ్ముడు నా భర్త పొలం పని మీద పక్క ఊరికెళ్ళి 10 రోజులైంది. వాళ్ళేని ఇంట్లో మాకు నువ్వే కదా బావగారు దిక్కు. మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మాకు ఒంటి నిండా నగలు చేయించకపోయినా, పట్టు చీరలు కొనివ్వకపోయినా మేము ఏనాడూ అడగలేదు. పాత చీరలే కుట్టుకొని కడుతున్నాం కదా. కనీసం ఆ కాసింత చేపల కూర పెట్టకపోతే మేమెలా బ్రతకాలి బావగారు? ఆ చేప తలకాయలు కొరుక్కుతుంటే ఆ వచ్చే రసం, ఆ పుల్లటి మామిడికాయల ముక్క రుచి, అబ్బబ్బా, అవన్నీ చప్పరిస్తుంటేనే కదా మాకు ప్రాణం లేసొచ్చేది. ఆపండే మీ గోల. ఈ ఇంట్లో నేనొక మనిషిని ఉన్నానని కూడా మీకు గుర్తులేదు. పొద్దున లేస్తే చేపలు, మధ్యాహ్నం చేపలు, రాత్రికి చేపలు. మీ చేపల పిచ్చి తగలయ్యా. మా తమ్ముడు మహా తెలివైనోడు. మీ ఈ చేపల గోల పడలేకే వాడు పక్క ఊర్లో పని ఉందని చెప్పి పారిపోయినాడు. నా కర్మగాలి ఇక్కడ మీ చేతిలో ఇరుక్కుపోయాను. మన ఇల్లు ఒక పాడుపడ్డ చేపల మార్కెట్ లాగా తయారైంది. ఊర్లో వాళ్ళంతా నన్ను చూసి చేపల రాము అని నవ్వుతున్నా తెలుసా? కనీసం ఒక టీ పౌడర్ కొనడానికి మీ జేబులో నుంచి రూపాయి తీయరు గాని చేపలకు మాత్రం గిన్నెలు గిన్నెలు కావాలా? ఈ ఆడవాళ్ళు ముగ్గురు కలిసి నా ప్రాణం తోడేస్తున్నారు. ఈ ఇంట్లో కనకవర్షం కురుస్తున్నా పండుగకి కూడా ఒక కొత్త బట్ట కొనరు. పొయ్యిలో కట్టెలు మిగిల్చడానికి సగం ఉడికి ఉడకని అన్నం తింటారు. కనీసం దేవుడి హుండీలో కూడా పైసా వేయరు. కానీ చేపలనగానే నోట్లో నుండి జలపాతం పారుతుంది వీళ్ళకి. నా వల్ల కాదురా బాబు, ఇవాళ గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే. ఒరే రాము, నోరు ముయ్. చేపల పులుసుకి పాత చింతపండు 2 చెంచాల కారం దట్టించి మట్టి కొండలో వండితే వచ్చే ఆ వాసన ముందు ఏ అత్తరు వాసనైనా పనికొస్తుందారా? ఆ పులుసు తాగితేనే నాకు నరాల్లో రక్తం బారుతుంది. నువ్వు లేకపోతే చెప్పు, మేమే వెళ్ళి గోదావరి రేవులో ఆ పడవల వాళ్ళ దగ్గరే ఇప్పుడే పట్టిన తాజా చేపలు బేరవాడి తెచ్చుకుంటాం. అంతేగాని ఈ కూరగాయలు మేం తినం. అయితే మీరే వెళ్ళి తెచ్చుకోండి. నా వల్ల కానే కాదు. ఆ వాన పడుతోంది బయట. ఏ బురదలో మీరే కొట్టుకోండి. నేను పొలానికి వెళ్తున్నాను అంటూ రాము కోపంగా గొడుగు తీసుకుని బయటికెళ్ళిపోయాడు. చూసారా అత్తయ్య, ఆయనకు మన కష్టం ఏం తెలుస్తుంది? రండి గౌరమ్మ, మనమే గోదావరి గట్టుకెళ్ళి ఆ వల వేసే వాళ్ళ దగ్గరే బేరవాడి చౌకగా తెచ్చుకుందాం. సంతలో వాళ్ళు లాభం వేసుకొని అమ్ముతారు. అక్కడే రేవులు అయితే సగందరికీ దొరికిస్తాయి. మన డబ్బు కూడా మిగిలిపోతుంది. కాంతమ్మ, సీతమ్మ, గౌరమ్మ ముగ్గురు పాత చీరలు కట్టుకొని తల మీద వాన పడకుండా ప్లాస్టిక్ సంచులు నెత్తిన పెట్టుకొని గోదావరి నది వైపు బయలుదేరారు. ఆకాశం నల్లగా మబ్బులు కమ్ముంది. వర్షం చినుకులు పడుతున్నాయి. లక్షల ఆస్తి ఉన్నా ఎవరి దగ్గర కనీసం గొడుగు కూడా లేదు. గొడుగు కంటే 50 రూపాయలు దండగా అని వాళ్ల నమ్మకం. దారిలో బురద ఎక్కువగా ఉంది. నడుస్తూ ఉండగా గౌరమ్మ కాలు జారి బురదలో పడిపోయింది. అక్కయ్య, వాన పెద్దదయ్యేలా ఉంది. ఒక ఆటో మాట్లాడుకుంటే పోయేది కదా. ఈ బురదలో నడవలేకపోతున్నాను. పాత బట్టలైనా బురదంటితే వదులుకోవడం కష్టమే. బుద్ధుందా గౌరమ్మ నీకు? ఆటో వాడికి 10 రూపాయలు ఇవ్వాలి. ఆ 10 రూపాయలుంటే మనం ఇంకో 1/2 కిలో చిన్న చేపలు కొని గట్టిగా పులిసి పెట్టుకోవచ్చు. బురదంటితే నది దగ్గరికి వెళ్తున్నాం కదా, అక్కడే కడిగేసుకుందు. కాని ఇంట్లో నీళ్లు కూడా ఆదా అవుతాయి. నీళ్లు పడితే రేపు ఆరిపోతాయి.
కాని జేబులో నుంచి డబ్బు పోతే తిరిగొస్తుందా? ఎలాగో పక్కూరికెళ్ళిన నీ మొగుడొచ్చాక నీకు కొత్త చీర తేక మారడులే. ముందు నడువు. నా కోడలిద్దరూ నాకంటే మహా తెలివైన వాళ్ళు దొరికారు. వీళ్ళు కూడా నాలాగే రూపాయిని పంటి కింద పెట్టి దాచే రకాలు. నన్ను మించిన పిసినార్లు దేనికి డబ్బులు తీరు, కానీ చేపలంటే నాలాగే ప్రాణం పెడతారు. ఇలా దాచి దాచి ఊళ్ళో సగం పొలాలు కొన్నాం. ఈ గోదావరి రేవు దగ్గర ఆ జాలరి వాళ్ళు వానకు భయపడి చౌకగా చేపలిచ్చేస్తారు. 100 రూపాయల చేపలు 25 రూపాయలకే పట్టుకెళ్ళిపోవాలి. ఇవాళ రాత్రికి కారం దట్టించి పుల్లటి మామిడికాయ ముక్కలేసి గిన్నెల నిండా పులుసు దాగాలి. నడవండి త్వరగా, వాన పడుతుంటే జాలర్లు ఇళ్ళకి పారిపోతారు. మనం వెళ్ళి ఆ పడవల దగ్గర నిలబడితే అప్పటికప్పుడే పట్టిన చేపలు బేరవాడి తక్కువకే తెచ్చుకోవచ్చు. బేరవాడల్లో నా తెలివి ఉపయోగిస్తాను. ముగ్గురు ఆ వానలో బురద దారిలో నడుచుకుంటూ నదిరేవుకి చేరుకున్నారు. నది ఉధృతంగా పారుతోంది. గాలి బలంగా వీస్తోంది. నది ఒడ్డున ఒక పాత పడవ ఆగుంది. ఆ పడవ పక్కన మల్లయ్య అనే పేద జాలరి వణుకుతూ వల తుడుచుకుంటూ ఉన్నాడు. అతని బట్టలు పూర్తిగా తడిసిపోయున్నాయి. చలికి అతని దవడలు కొట్టుకుంటూ ఉన్నాయి. అతని ముందు ఒక బుట్టలో 2 పెద్ద తాజా చేపలు గిలగిలలాడుతున్నాయి. అత్తకోడలు ముగ్గురు మల్లయ్య దగ్గరికి పరుగులు తీశారు. బుట్టలో గెద్దుతున్న చేపలు చూడగానే ముగ్గురి నోట్లో నీళ్లూరాయి. వాటిని ఎలాగైనా సరే అతి తక్కువ ధరకే కొట్టేయాలని నిశ్చయించుకున్నా. ఏంటయ్యా జాలరివాడా, ఈ చేపల కళ్ళు అలా ఎర్రగున్నాయి? ఇవి నిద్రపోలేదా ఏంటి? పైగా దీని తోక వంకరగా ఉంది చూడు. ఇవి మొసలి చేపల్లాగా ఉన్నాయి. వాటిని ఉడకపెట్టాలంటే మాకు గ్యాస్ ఎక్కువ కాలుతుంది. ఎంత చెప్తున్నావు? అవునవును, ఈ చేపలేదో బతికున్నట్లే ఉన్నాయి, కానీ గట్టిగా లేవు. చచ్చిపోయి 1 వారం రోజులైనట్లున్నాయే. ఈ 2 చేపలు కలిపి ఒక 10 రూపాయలకిస్తావా? మేము ఊరు నుంచి వాన్లో నడుచుకుంటూ వచ్చాము. మమ్మల్ని చూసైనా కాస్త తక్కువకివ్వు. ఇవి వండితే నీళ్లుగా ఉంటాయి. మల్లయ్య ఆ మాట విని గుండె బాదుకున్నాడు. 10 రూపాయలా అంటూ నోరెళ్ళబెట్టాడు. తల్లి, 10 రూపాయల? అంత మాట అనకండి తల్లి. ఆ 2 చేపలు 5 కిలోలుంటాయమ్మా. అవి ముసలివి కావు తల్లి, ఈరోజే వలలో చిక్కాయి. కళ్ళు చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. తెల్లవారుజాము నుండి ఈ వానలో చలిలో ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని వల వేస్తే దొరికిన అదృష్టం తల్లి అవి. నా వళ్ళంతా చలికి గడ్డ కట్టుకుపోయింది. కనీసం 100 రూపాయలైనా ఇవ్వండి తల్లి. నా శ్రమకు తగిన కూలి ఇవ్వండి, పుణ్యం ఉంటుంది. 100 రూపాయలా? నీకెవైనా పిచ్చా? ఆకాశం నుంచి ఊడిపడ్డాయి చేపలు. నదిలో ఫ్రీగానే కదా పట్టుకున్నావు నువ్వు. దానికి 100 రూపాయలు ఎందుకురా? నీ పెట్టుబడి గాలం వల మాత్రమేగా. పోనీలే, పాప మనిస్తే 25 రూపాయలు ఇస్తాను. లేకపోతే ఇవి రేపటి కుళ్ళిపోతాయి. ఈ వాళ్ళలో ఎవడొచ్చి కొడ్డు. నీకు 1 రూపాయి కూడా రాదు. దేవుడా, వీళ్ళు చూడడానికి పెద్ద ఇళ్ల వాళ్లలాగే ఉన్నారు. మేడలో బంగారు గొలుసులు ఉన్నాయి, కాని మనసు మాత్రం రాతి కన్నా కఠినంగా ఉంది. ఇవాళ నా భార్య మంచాన పడితే వైద్యుడికి చూపించడానికి డబ్బులు లేక ఈ వానలో ఈ నదిలోకి దిగాను. ఈ చేపలు అమ్మితే నా భార్య ప్రాణాలు నిలబడతాయి అనుకున్నాను. కానీ వీళ్ళు 25 రూపాయలంటున్నారే. ఈ చలిలో ఇంకెవరైనా వచ్చి కొంటారన్న ఆశ కూడా లేదు. నా భార్య ప్రాణం గాలిలో ఆడుతోంది. వీళ్లను ఎలా బతిమాలాలి తండ్రి? అమ్మగార్లు, ఈ జాలరివాడి కష్టం చూడండి తల్లి. నా భార్య శాంతమ్మ తీవ్రమైన జ్వరంతో దగ్గుతో ఇంటి బయట చెట్టు కింద ముడుచుకుని పడుకొని ఉంది. లోపల గుడిసె కురుస్తోందని బయట కూర్చుంది. వానలో తడిసి చలికి విలవిలలాడుతుంది. వైద్యుడు మందులు లేకపోతే ప్రాణాలు పోతాయన్నాడు. మీరు ఎంత ఆస్తిపరులో మీ ముఖాలు చూస్తుంటేనే తెలుస్తోంది. మీ దయ తల్లి, ఒక 50 రూపాయలిచ్చి ఈ చేపలు తీసుకెళ్ళండి తల్లి. నా భార్య ప్రాణాలు కాపాడండి. నీ భార్యకు జ్వరం వస్తే మాకేంటయ్యా? ఎవరైనా బేరం తగ్గించడానికి ఇలాంటి దొంగ నాటకాలే ఆడతారు. ఇదంతా ఒక ఎత్తుగడ అంతే. మేమైనా పిచ్చివాళ్లమా? మా డబ్బులు ఊరికి చెట్లకు కాయడం లేదు. ఇస్తే 30 రూపాయలు ఇస్తాం. బుట్ట ఇలా ఇవ్వు, లేకపోతే మేం వెళ్తున్నాం అంతే. మల్లయ్య గుండె పగిలిపోయింది. మనుషుల మీద, ఆ దేవుడి మీద అతనికి నమ్మకమే పోయింది. వీళ్ళిలా 30 రూపాయల కోసం బేరం ఆడుతుండగానే కొంచెం దూరంలో ఉన్న ఒక పాత చిల్లుల గుడిసె పక్క నుంచి ఒక దగ్గు శబ్దం వినిపించింది. అది సాధారణ దగ్గు కాదు, ప్రాణం పోతున్నట్లుగా వస్తున్న భయంకరమైన దగ్గు. అందరూ అటువైపు చూశారు. ఒక 35 ఏళ్ల పేదరాలు శాంతమ్మ వానలో పూర్తిగా తడిసిపోయి
కట్టుకోవడానికి సరైన రవికి కూడా లేకుండా ఒక పాత చీరని ఒంటి చుట్టూ బిగించుకొని వణుకుతూ నడుచుకుంటూ వస్తోంది. జ్వరంతో ఆమె ఒళ్ళు కాలిపోతోంది. ఆమె నిలబడలేక మోకాళ్ల మీద పాకుతూ బురదలో తూలిపోతూ మల్లయ్య దగ్గరికి వచ్చింది. ఏవండి, నా వల్ల కావడం లేదండి. చలికి నా పేగులు బిగుసుకుపోతున్నాయి. 2 రోజులుగా కడుపులో చుక్క గంజి నీళ్ళు కూడా లేవండి. మీరు నా కోసం ఈ వానలో నదిలోకి వెళ్ళారు. ఆ ఉధృతమైన నీళ్లల్లో మీకేమైనా అయితే నేను బ్రతకలేనండి. నాకు మందులొద్దు, డాక్టర్లు వద్దు. మీరు నా కళ్ళ ముందుంటే చాలు, నన్ను వదిలేయండి. శాంతమ్మా, నిన్ను ఎలా వదిలేస్తానే? నేను బతికుండి నిన్ను చంపుకోలేను. ఇదిగో ఈ చేపలు అమ్మి నీకు ఇప్పుడే మందులు తెస్తాను. కొంచెం ఓపిక పట్టు తల్లి. ఆ దేవుడు మనల్ని అనాథల్లా వదిలేయుడు. మల్లయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ మళ్లీ అత్తాకోడళ్ల వైపు తిరిగాడు. అమ్మగార్లు, నా భార్య పరిస్థితి మీ కళ్ళారా చూస్తున్నారు కదా. నా కష్టం వద్దు, నా చేపలు వద్దు. దయచేసి ఒక 10 రూపాయలు అప్పుగా ఇవ్వండి తల్లి. ఈ చేపలు మీకే ఉచితంగా ఇచ్చేస్తాను. నా భార్యను ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ప్రాణం పోయేలా ఉంది తల్లి. ఈ హృదయ విదారకమైన దృశ్యం చూసి కాంతమ్మ, సీతమ్మ, గౌరమ్మలు శిలల్లా నిలబడిపోయారు. వాళ్ళ కళ్ళ ముందు ఒక మనిషి ప్రాణం పోయేలా ఉంది. వాళ్లకు వాళ్ళ డబ్బు, ఆ పిసినరితనమే అన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. వాళ్ళు చేస్తున్న పనికి వాళ్ళకి అసహ్యం వేసింది. ముగ్గురిలో ఒక పెద్ద తుఫాను రేగింది. అయ్యో దేవుడా, నా ఒంటి మీద ఉన్న ఈ ఒక్క బంగారుగా చమ్మితే వీళ్ళ బ్రతుకు ఏడాదంతా సాగుతుంది. నేను దేనికోసం ఈ పైసలు దాస్తున్నాను? నా మగుడు పక్కూరికి పనికని వెళ్లి కష్టపడుతుంటే నేనిక్కడ 10 రూపాయల కోసం అబద్ధాలాడి ఈ పేదవాడి ప్రాణాలు తీస్తున్నానే. దేవుడు నన్ను క్షమించడు. దేవుడా, నేనంత రాక్షసిని? లక్షల ఆస్తి ఉండి కూడా, బ్యాంకుల్లో మూలుగుతున్న డబ్బుండి కూడా నేను 30 రూపాయల కోసం ఈ పేదవాడితో బేరమాడానా? ఇవాళ నా భర్త రాము ఆకుల కూరలేదని అలిగితే నేను ఎగతాళి చేశాను. కానీ ఈ మనిషి తన భార్య ప్రాణాలు నిలబెట్టడానికి చలిలో ప్రాణాలకు తెగించి చేపలు పడితే వాడి భార్య ఏడుస్తుంటే నేను దాన్ని 10 రూపాయలకు అడిగానా? నేను రేపు ఇలాగే మంచాన పడితే నా డబ్బు నన్ను బతికిస్తుందా? నా రుచి కోసం ఒక ప్రాణాన్ని తీసేంత నీచురాలిగా మారిపోయాను నేను. ఛీ, నా బతుకు దేనికి? నా ఇంట్లో కుంచాల కొద్దీ బియ్యం పురుగు పడుతున్నాయి. కాని నేను పాత చీర కట్టుకుని ముష్టిదానిలో ఇక్కడికొచ్చి వాన్లో తడుస్తూ బేరాలాడుతున్నారు. ఈ పేదవాడికి కట్టుకోవడానికి బట్టలేదు, కానీ వాడి భార్య మీద ఎంత ప్రేమో. నా దగ్గర కోట్ల డబ్బుంది, కానీ నా గుండెల్లో దయ ఏది? చేపల కూర మీదున్న ఆశ మనిషి ప్రాణం మీద లేదా నాకు? నేను మనిషినా, రాక్షసినా? ముగ్గురు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వాళ్ల కళ్ళల్లో నుంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. అప్పటి వరకు వాళ్ళను కమ్మేసిన పిసినారుతనం, చేపల మీద ఉన్న పిచ్చి వ్యామోహం వాన నీళ్ళల్లో పూర్తిగా కొట్టుకుపోయాయి. సీతమ్మ, గౌరమ్మ, ఏమే చూస్తున్నారు? ఆ సంచిలో ఉన్న నా పాత చీర తీసి ఈ బిడ్డకు కప్పండి. మల్లయ్య, మమ్మల్ని క్షమించు నాయనా. డబ్బు మత్తులో నాలుక రుచిలో పడిపోయి కళ్ళు మూసుకుపోయిన దౌర్భాగ్యులో ఉన్నాయన మేము. మనుషుల కష్టం విలువ తెలియని రాక్షసులం. అవునన్నా, ఒక ఆడదాని కడుపు మంట, ప్రాణ సంకటం చూసి కూడా 10 రూపాయల కోసం బేరవాడిన పాపాత్మురాలి నేను. మా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. మమ్మల్ని క్షమించు. కాంతమ్మ తన లోపలి జేబులో భద్రంగా దాచుకున్న 500 రూపాయల నోట్లు బయటకు తీసింది. ఏనాడు 1 రూపాయి కూడా బయటకు తీయని ఆ చేతులు వణుకుతూ ఆ నోట్లను మల్లయ్యకు అందించాయి. మల్లయ్య, ఇదిగో ఈ 500 పట్టుకో. నీ చేపలు నాకొద్దు నాయనా. వాటిని నువ్వే వండుకొని నీ భార్యకు పెట్టు. ముందు పరుగునెళ్ళి ఆసుపత్రి నుంచి డాక్టర్ని తీసుకురా. ఖర్చెంతైనా నేను పెట్టుకుంటాను. మేమిక్కడే ఉండి శాంతమ్మను చూసుకుంటుంటాం. ఏలునైనా, పరుగునెల్లు. మల్లయ్యేమో ఆశ్చర్యంతో వాళ్ళ వైపు చూశాడు. రాతి గుండెలు కరగడం అంటే ఇదేనేమో అనుకున్నాడు. కన్నీళ్లతో 2 చేతులకు దండం పెట్టి పరుగు తీశాడు. డాక్టర్ వచ్చి శాంతమ్మకు వైద్యం చేశాడు. ఆమెకు జ్వరం తగ్గి ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆ రాత్రి కాంతమ్మ, సీతమ్మ, గౌరమ్మ ముగ్గురు తమ ఇంటికి తిరిగొచ్చారు. వాళ్ళ చేతల్లో చేపల బుట్టలేదు, బట్టల నిండా బురద ఉంది. కాని వాళ్ళ హృదయాల్లో ఒక గొప్ప శాంతుంది. రాము వాకిట్లు ఆందోళనగా ఎదురుచూస్తున్నాడు. వాళ్ళు ఒట్టి చేతులతో కన్నీళ్లతో రావడం చూసి కంగారు పడ్డాడు.
ఏంటమ్మా వానలు తడిసిపోయారు? బుడిదేంటే? చేపలు దొరకలేదా? ఎందుకు అందరూ ఏడుస్తున్నారు? చేపలు దొరకలేదు రాము, కానీ ఈరోజు నా కళ్ళు తెరుచుకున్నాయి. దేవుడు నా కళ్ళు తెరిపించాడ్రా. ఇన్నాళ్ళు మనం ఈ డబ్బులు ఎందుకు దాచావా అని పిచ్చిదల్లా బతికాను, కానీ ఈరోజు ఆ డబ్బు ఒక ప్రాణాన్ని నిలబెట్టింది. ఏవండి, మమ్మల్ని క్షమించండి. ఇక మీదట మన ఇంట్లో చేపల పులుసు కోసం గొడవలుండవు. ఆ 4 రుచుల కోసం ప్రాకులాడి పిచ్చి వదిలిపోయింది. మనిషి ప్రాణం వదిలి డబ్బుని దాచుకుని మనం ఏం చేస్తాం, ఏం సాధిస్తాం? రేపటి నుంచి మన దగ్గరున్న డబ్బుతో మనలాగే తినడానికి తిండి లేని పేదవాళ్లకు 10 మందికి అన్నం పెడదాం. మనం దాచుకున్న డబ్బుకు అప్పుడే నిజమైన విలువ. అవును బావగారు, ఆ మల్లయ్య భార్యని చూశాక ఈ జీవితం ఎంత క్షణికమో అర్థమైంది. పీనాసి బతుకులు ఇక మనకొద్దు, మనుషుల్లా బ్రతుకుదాం. మా ఆయన పక్క ఊరు నుంచి రాగానే ఈ విషయమే చెప్తాను. రాము ఆశ్చర్యంగా ఆనందంగా వాళ్ళ వైపు చూశాడు. వాళ్ళలో వచ్చిన ఆ గొప్ప మార్పు చూసి అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఆ రాత్రి ఆ ఇంట్లో చేపల పులుసు లేదు, కనీసం కూరగాయలు కూడా లేవు. పాత ఆవకాయ పచ్చడితో అన్నం తిన్నారు. కానీ వాళ్ళ జీవితంలో ఆ రోజు తిన్నంత మధురమైన భోజనం మరొకటి లేదు. ఎందుకంటే ఆ భోజనంలో పిసినారితనం లేదు, ఒక ప్రాణాన్ని కాపాడామో అన్న సంతృప్తి మాత్రమే ఉంది. ఆ వర్షం వాళ్ళ ఒంటిని తడపడమే కాదు, వాళ్ళ మనసులో పేరుకుపోయిన స్వార్థపు బురదను, పిసినారితనాన్ని పూర్తిగా కడిగేసింది. డబ్బుని దాచుకుని పిసినారిగా బ్రతకడం వల్ల జీవితంలో ఎలాంటి సంతోషం ఉండదు. మనిషి ప్రాణం కన్నా, ఎదుటివారి కష్టం కన్నా మన నాలుక రుచి గొప్పదేం కాదు. తోటి మనుషుల కష్టాన్ని చూసి మనసు కరిగి సాయం చేసిన రోజే మనం మనుషులుగా పుట్టినందుకు నిజమైన సార్థకత లభిస్తుంది. కృష్ణపురం ఊరిలో ఒక పాత గుడిసె. అందులో మల్లమ్మ అనే ఒక ముసలవ్వ ఒంటరిగా నివసించేది. మల్లమ్మ రోజు సూర్యుడు ఉదయించకముందే లేచి చెరువు కట్ట దగ్గరికి వెళ్లి ఎవరూ లేని ప్రశాంతమైన చోట కూర్చొని గాలం వేసేది. మధ్యాహ్నం సూర్యుడు నెత్తికి వచ్చే వరకు ఓపిగ్గా ఎదురుచూసి కొన్ని చేపలు పట్టుకొని వాటిని తీసుకువెళ్లి ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ పెద్ద చెట్టు కింద కూర్చొని అమ్ముకుంటూ తన జీవనం సాగిస్తుంది. ఆ ఊళ్ళో ఎవరూ ఆమెకి సహాయం చెయ్యరు. రోజు ఎవరో ఒకరి దయవల్ల ఆమె అమ్మే ఆ 2-3 చేపలు అమ్ముడుపోతాయి. వచ్చిన ఆ చిన్న చిల్లరతో పిడికెడు బియ్యం, ఉప్పు, పప్పు కొనుక్కొని తన కడుపు నింపుకుంటూ బ్రతుకుతోంది. ఒకరోజు మధ్యాహ్నం ఎండ భగభగ మండిపోతుంది. మల్లమ్మ ఆ చెట్టు కింద చతికిలబడి తన పాత చీర కొంగుతో చెమట తుడుచుకుంటూ ఎదురు చూస్తోంది ఎవరైనా వచ్చి చేపలు కొంటారేమో అని. ఆకలికి కడుపు నకనకలాడుతోంది. పక్కనే కూరగాయలు అమ్ముకునే కాంతమ్మ మల్లమ్మను చూసి జాలిపడింది. ఏమే మల్లమ్మ, ఈ వయసులో ఎందుకే ఇంత కష్టపడి ఆ చెరువులో ఉన్న చేపలు పడతావు? ఊరికి దూరంగా ఆ గట్టు మీద ఏ చెట్టు నీడా లేని చోట గాలం వేసుకుని కూర్చుంటే ఎండకు నీ ఒళ్ళు మాడిపోతోంది కదే. వయసుడికిపోయింది, నరాలన్నీ కనిపిస్తున్నాయి. ఏదో ఒక ఇంట్లో పని చేసుకోవచ్చు కదా. ఎవరు ఇస్తారే కాంతమ్మ నాకు పని? ఈ వయసులో ముడతలు పడ్డ ఈ చేతులతో ఎవరి ఇంట్లో అంట్లు తోమగలను? అలుపు వస్తే వాళ్ళు ఊరుకుంటారా? నా గాలం నా చేతిలో ఉంది. ఆ దేవుడిచ్చిన చెరువులో చేపలు ఉన్నాయి. అది చాలు నా పూట గడవడానికి. ఎవరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే కర్మ నాకు లేదే. నా కష్టం నేను చేసుకుంటున్నాను. మరుసటి రోజు ఉదయం మల్లమ్మ ఎప్పటిలాగే చెరువు గట్టు మీద కూర్చొని గాలం వేసి ఆశగా ఎదురుచూస్తోంది. అప్పుడే అక్కడ ఒక్కసారిగా ఊళ్ళో హడావిడి మొదలైంది. ఊరి జమీందారు రుద్రప్రతాప్ గారు, అతని సేవకుడు సూర్య మరియు చెరువును కొత్తగా గుత్తగా తీసుకున్న రాము అక్కడికి వచ్చారు. రాము జమీందారికి దూరం నుండి మల్లమ్మను వేలిపెట్టి చూపించాడు. అయ్యా దొరగారు, నేను ఈ చెరువును 1,00,000 రూపాయలు కట్టి గుర్తుకు తీసుకున్నాను. కానీ ఈ ముసలవ్వ రోజు ఇక్కడే కూర్చొని నా చేపలు పట్టి అమ్ముకుంటుంది. ఇదే న్యాయం దొర? ఇలా అయితే నాకు నష్టం వస్తే నేను మీకు గుత్త డబ్బులు ఎలా కట్టాలి? నా కడుపు కొడుతోంది అవ్వ. జమీందారు రుద్రప్రతాప్కు కోపం వచ్చింది. తన తరఫున గుత్తదారుడు నష్టపోవడం అతనికి ఇష్టం లేదు. వేగంగా ఆవేశంగా మల్లమ్మ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. మల్లమ్మ జమీందారును చూడగానే భయపడి గాలం కింద పెట్టి వణుకుతూ చేతులు కట్టుకుని నిలబడింది. ఏమవ్వా, ఇక్కడ ఏమి చేస్తున్నావు? ఇలా ఊరి చెరువులో ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్ళు చేపలు పట్టకూడదని తెలీదా? ఈ చెరువు ఎవరికైతే గుత్తకిస్తామో
వాళ్ళు మాత్రమే అందులో నుండి చేపలు పట్టుకోవాలి. ఇది గ్రామ పంచాయతీ చట్టం. నువ్వు దూరం నుండి వచ్చి దొంగచాటుగా చేపలు పడుతుంటే ఈ గుత్తాదారుడు ఎలా బతుకుతాడు? దండాలు దొరగారు, నేను దొంగతనం చెయ్యను స్వామి. నేను ఎప్పుడో 1-2 చిన్న చేపలు పడతాను. వాటితో నా కడుపు నింపుకుంటాను. నాకు ఎవరూ లేరు స్వామి. నాకు మొగుడు లేడు, బిడ్డలూ లేరు. ఈ గాలం తప్ప నాకు బతుకు దారి లేదు. మీరు నన్ను ఆపితే నేను ఆకలితో మాడి చచ్చిపోతాను దొరా. జమీందారు రుద్రప్రతాప్ కర్కసుడు కాదు. మల్లమ్మ కన్నీరు చూసి అతని మనసులో జాలి వచ్చింది. కాని అతను ఊరి పెద్ద. చట్టం ముందు అందరూ ఒకటే అని, రూల్స్ అంటే రూల్స్ అని అతని నమ్మకం. అవ్వా, నిన్ను చూస్తుంటే నాకు జాలిగానే ఉంది. నువ్వు దిక్కులేని దానివే అని నాకు తెలుసు. కాని ఏం చేయనవ్వా, చట్టం అందరికీ ఒకటే కదా. ఈ చెరువులో చేపలు పట్టడం మాత్రం కుదరదు. ఇది ఊరి ఆస్తి. నువ్వు ఇక్కడ పట్టి వాళ్లకు నష్టం తేకూడదు. నువ్వు వేరే ఏదైనా పని చూసుకో. మళ్ళీ ఒకవేళ ఈ చెరువులో చేపలు పడితే ఊరి పెద్దగా నేను నీకు జరిమానా వేయాల్సి వస్తుంది. అది చట్టం. నాకు తెలియకుండా నువ్వు ఇక్కడికి రాకూడదు అని చెప్పి జమీందారు తన వర్గంతో అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. మల్లమ్మ గాలం తీసుకొని కన్నీరు తుడుచుకుంటూ నిరాశతో ఇంటికి నడిచింది. దేవుడా, ఎంత కష్టం వచ్చిందే నా తల్లి. ఇంత పెద్ద చెరువులో పక్షులు, జంతువులు అన్ని నీళ్లు తాగుతున్నాయి. నేను పట్టే 2 చేపలు ఎవరికి నష్టం తెస్తాయి స్వామి? ఊరి జనం అందరి కోసం దేవుడు ఇచ్చిన నీళ్లల్లో కూడా ఇప్పుడు దొరల చట్టం వచ్చేసిందా? డబ్బులున్నోడే చేపలు పట్టాలా? నా బతుకు ఇంత దౌర్భాగ్యంగా మారిపోయిందేంటి? నా కష్టం మీద కూడా మీరు మన్ను పోశారు. ఇక నేను ఎలా బతకాలి? రోజు ఆకలితో ఎలా కుమిలిపోవాలి? 2 రోజులు గడిచాయి. మల్లమ్మ ఇంట్లో ఉన్న పిడికెడు బియ్యం గింజలు కూడా ఖాళీ అయిపోయాయి. ఆమెకు ఏమి చెయ్యాలో తోచలేదు. కడుపులో ఆకలి పేగులను పీకేస్తోంది. కాళ్లల్లో సత్తువలేదు. అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఊరికి చివర ఒక చిన్న కాలవ ఉంది. ఆ కాలవ చెరువుకి సంబంధించింది కాదు. అది పక్క ఊరి నుండి వస్తుంది. అక్కడ ఎవరికీ ఎలాంటి చట్టం లేదు అని అనుకొని మల్లమ్మ కాలవ గట్టుకి వెళ్ళింది. రోజంతా ఆ మండుటెండలో కూర్చుంటే ఆమెకు కొన్ని చిన్న చిన్న చేపలు పడ్డాయి. వాటిని తీసుకొని తన గుడిసెకు చేరుకుంది. ఇంటికి వెళ్లిన మల్లమ్మ ఆ చేపలను చూసి ఆలోచించింది. వీటితోనే నేను కూర వండుకొని ఆకలి తీర్చుకుంటాను అని అనుకుంది. అవ్వకు కేవలం చేపలు పట్టడమే కాదు, పాతకాలం నాటి చేపల పులుసు వండడంలో మంచి దిట్ట. ఆమెకు తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. అప్పుడే మల్లమ్మకు ఆలోచన వచ్చింది. చేపల పులుసుని వండి అమ్ముదామని ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. ఆ చేపల కూర గిన్నెని ఒక తడక మీద పెట్టుకొని నెత్తిన పెట్టుకొని తీసుకొని అదే ఊర్లో రచ్చబండ చెట్టు కింద కూర్చొని అమ్ముతుంది. వేడివేడి చేపల పులుసు, కమ్మటి పులుసు, ముళ్ళులేని చేపల కూర అని పిలవడం మొదలుపెట్టింది. జనం ఆశ్చర్యంతో ఆమె వైపు చూశారు. పులుసు వాసన గాల్లో ఎగురుతుంటే ఎవరూ ఆగలేకపోయారు. కాంతమ్మ ముందు వచ్చి ఒక గిన్నె తీసుకుంది. అబ్బా, ఏమే మల్లమ్మా, ఏమి వాసన ఇది? నాకొక గిన్నె ఇయ్యవే. కాంతమ్మ తిన్నాక ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఇదెక్కడి పులుసే? ఇది అమృతం. ఊర్లో అందరూ రండి, ఈ పులుసు ఒక్కసారి తిని చూడండి అని అరిచింది. చూస్తూ చూస్తుండగానే రచ్చబండ దగ్గర జనం మూగిపోయారు. మల్లమ్మ తెచ్చిన కుండ 1 గంటలో ఖాళీ అయిపోయింది. ఆమె చేతికి ఊహించనన్ని మంచి డబ్బులు వచ్చాయి. ఆమె కళ్లల్లో నిన్నటి వరకు ఉన్న నీరసం పోయి ఒక కొత్త వెలుగు, ధైర్యం వచ్చాయి. ఇదిలా ఉంటే జమీందార్ గారి గడిలో జమీందారు రుద్రప్రతాప్ గారు కూర్చొని ఉన్నాడు. అతను గొప్ప భోజన ప్రియుడు. కానీ గత కొన్ని రోజులుగా అతనికి ఎలాంటి వంట రుచిగా లేదు. నాలుక చచ్చుబడిపోయినట్లుంది. సూర్య, ఈరోజు నాకు నోటికి కమ్మగా ఘాటుగా చేపల పులుసు తినాలనిపిస్తుంది. మన వంట వాళ్ళని అమృతంలాగా వండమను. అయ్యా, మన వంటవాళ్లు చేస్తే మీరు ఎప్పుడూ తీసిపారేస్తారు. వాళ్లకి ఆ అసలైన పల్లెటూరు పులుసు వండటం సరిగ్గా రాదు. సరే అయితే, ఊర్లో ఎక్కడైనా ఎవరైనా బాగా వండుతారేమో వెతికి తీసుకురా. నాకిప్పుడు అదే తినాలనిపిస్తోంది. వెంటనే వెళ్ళు. సూర్య ఊర్లోకి బయలుదేరాడు. అతను రచ్చబండ దగ్గరికి వచ్చాడు.
అక్కడ జనమంతా గుంపుగా కూర్చొని ఏదో గుమగుమ వాసనతో ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. సూర్య అక్కడ ఆగి చూశాడు. అక్కడ ముసలమ్మ మల్లమ్మ ఖాళీ అయిన కుండ తీసుకొని గిన్నెలు తుడుస్తోంది. సూర్య ఆమె దగ్గరికి వచ్చాడు. అవ్వా, ఏమిటమ్ముతున్నావిక్కడ? వాసన అయితే గుమగుమలాడుతోంది. ఏమైనా మిగిలిందా నాకు? కొంచెం ఆకలిగా ఉంది. అంతా అయిపోయింది బాబూ. చేపల పులుసు అమ్ముతున్నాను. కాని కుండలో అడుగునా ఆఖరిగా 2 గరిటెల పులుసు మిగిలింది. కావాలంటే తిను బాబూ. సూర్య ఆ పులుసు తీసుకొని ఒక రొట్టెతో తిన్నాడు. నోట్లో పెట్టుకోగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి. ఆ చింతపండు పులుపు, ఆ కారం, ఆ పచ్చిమిర్చి ఘాటు మరియు మట్టి కుండలో వచ్చిన మట్టి రుచి. అతను తన జీవితంలో అంత అద్భుతమైన పులుసు ఎప్పుడూ తినలేదు. అవ్వా, ఇది పులుసా లేక దేవుడు పంపించిన ప్రసాదమా? నా కడుపు నిండిపోయింది, కానీ నా నాలుకకి ఇంకా ఆశగా ఉందవ్వా. ఇది వండింది నువ్వేనా? అవును బాబూ, నేనే నా చేతులతో వండాను. అయితే నువ్వు ఇప్పుడే నాతో రా అవ్వా. జమీందారు దొరగారికి ఇప్పుడు సరిగ్గా ఇలాంటి పులుసే కావాలంట. ఇది తిన్నారంటే ఆయన నిన్ను గడిలోనే ఉంచేస్తారవ్వా. నీ కష్టాలన్నీ తీరిపోతాయి. మల్లమ్మకి భయం వేసింది. జమీందారు గారికా? నేను రాను బాబూ. ఆయన కోపిష్టివాడు. నన్ను చెరువులో చేపలు పట్టద్దని తిట్టారు. ఆయన నా మీద ఎందుకో కోపంగా ఉన్నారు. నేను రాను. భయం లేదు అవ్వా, నేనున్నాను. ధైర్యంగారా. నీ వంట ఆయన్ని మారుస్తుంది. సూర్య ముసలమ్మను ఆమె మట్టి కుండను తీసుకొని జమీందారు గారి ఇంటికి తీసుకువెళ్లాడు. జమీందారు రుద్రప్రతాప్ తన భోజనాల గదిలో ఆశగా కూర్చొని ఉన్నాడు. సూర్య మల్లమ్మను లోపలికి తీసుకువచ్చాడు. మల్లమ్మ భయపడుతూ వణుకుతున్న చేతులతో కుండ పట్టుకొని తలదించుకొని నుంచుంది. దొరగారు, మీరు కోరిన అమృతంలాంటి చేపల పులుసు దొరికిందండి. ఇది తీసుకోండి. జమీందారు ఆత్రంగా వచ్చి ఆ పులుసు గిన్నెలోకి తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. రుచి చూశాడు. ఒక్క క్షణం అతను అలాగే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చుండిపోయాడు. అతని ముఖంలో మాటల్లో చెప్పలేని ఆనందం వెల్లివిరిసింది. ఆహా, ఏం రుచిరా సూర్య ఇది. నేను మా చిన్నప్పుడు మా నాన్నమ్మ చేతి వంటలో తప్ప ఇలాంటి రుచి ఎక్కడా చూడలేదురా. ఇది అమృతం కంటే తక్కువేమీ కాదు. ఎవరి చేతుల్లో ఉందిరా ఇంత గొప్ప మాయాజాలం? అది ఈ అవ్వ వండింది దొరా. జమీందారు తల ఎత్తి చూశాడు. అక్కడ చేతులు కట్టుకొని భయపడుతూ నుంచున్న మల్లమ్మను చూసి ఆశ్చర్యపోయాడు. హా? అవ్వా, నువ్వేనా ఇది? నువ్వు నేను మొన్న ఊరి చెరువులో చేపలు పట్టొద్దు అన్న ముసలవ్వే కదా? మళ్ళీ చెరువులో దొంగచాటుగా చేపలు పడుతున్నావా? నా చట్టం తప్పుతావా? జమీందారు కొద్దిగా కోపంగా అనడంతో మల్లమ్మ వెనక్కి తగ్గింది. గట్టిగా చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంటూ అంది. అయ్యా, నన్ను క్షమించు సామి. మీరు చెరువులో పట్టద్దు అన్నారు. నేను ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కాని ఊరి చివర ఉన్న పాత కాలవలో పట్టకూడదు అని చట్టం చెప్పలేదు కదా దొరా. చెరువులో నాకు అధికారం లేక, ఇంట్లో పిడికెడు బియ్యం లేక, ఆకలితో చచ్చిపోతూ ఆ కాలవలో చిన్న చిన్న చేపలు పడితే ఎవ్వరూ కొనలేదు. పచ్చివి ఎవ్వరూ కొనట్లేదని కడుపు మంట తట్టుకోలేక పులుసు వండుకొని అమ్ముతున్నాను బాబు. ఈ పాత ముసలిది ఏమి తప్పు చేసింది అయ్యా? దయచేసి నా మీద జరిమానా వెయ్యకండి దొరా. ఆ మట్టి కుండను, ఆ వణుకుతున్న వృద్ధురాలి చేతులను చూసి జమీందారు గుండె ద్రవించింది. తాను అధికారం అడ్డు పెట్టుకొని ఒక అభాగ్యురాలి కడుపు కొట్టానని అతనికి అప్పుడే అర్థమైంది. మల్లమ్మ మాటల్లోని తెలివి, నిజాయితీ, ఆమె పడిన కష్టానికి జమీందారుగారి కర్కసత్వం నీరుగారిపోయింది. అతని అహంకారం ఆ అమృతంలాంటి పులుసు ముందు, అవ్వ కన్నీళ్ల ముందు కరిగిపోయింది. జమీందారు పెద్దగా నవ్వాడు. ఆహా అవ్వా, నీ తెలివికి నా జోహార్లు. నేను చెరువులో పట్టొద్దు అన్నాను కాని కాలువలో పట్టొద్దు అనలేదు. నువ్వు చెప్పింది ఖచ్చితంగా నిజమే. చట్టం నీకు ఎలాంటి తప్పు తేల్చలేదవ్వా. నన్ను క్షమించు. నీ బాధను నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆగి అవ్వ దగ్గరకు వచ్చి ఆప్యాయంగా అంది. నీకు చేపలు పట్టడమే కాదు, ఇంత గొప్ప కూర కూడా వండడం వచ్చా అవ్వా? నేను ఈరోజు నీ వంట రుచితో నా భోజన ప్రీతిని తీర్చుకున్నాను. నీ చేతుల్లో ఇంత గొప్ప మాయాజాలం ఉండగా
నువ్వెందుకవ్వా ఆ రచ్చబండ చెట్టు కింద ఆ ఎండలో మాడిపోవటం? ఎక్కడో ఏ కాలువ గట్టు మీదో తిరగాల్సిన అవసరం కూడా లేదు. మరి నేను ఎలా బతకాలి స్వామి? నువ్వు ఈ రోజు నుండి నా ఇంట్లోనే ఉండవ్వా. నా ఆస్థాన వంటశాలలో నువ్వే అందరికీ పెద్ద దిక్కుగా ఉండు. నీకు కావాల్సిన సరుకులు మేము తెస్తాం. నీ బతుకు తెరువు కోసం ఇక నువ్వు ఒంటరిగా పోరాడాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైనా నాకు చేపల పులుసు తినాలి అనిపించినప్పుడు నాకిలాగే ప్రేమగా వండి పెడతావా అవ్వా? జమీందారు మాటలు విని మల్లమ్మ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. అయ్యా, నేను చచ్చిపోయే వరకు ఈ అనాథ శవాన్ని ఎవ్వరూ పట్టించుకోరు అనుకున్నాను. కాని నా చేతి వంట నాకు ఈరోజు మీ రూపంలో ఒక కుటుంబాన్నిచ్చింది. నాకెంత అదృష్టం పట్టింది సామి. ఇక నాకు ఏ ఆశ లేదు దొరా అంటూ కన్నీళ్లతో చేతులు జోడించింది. జమీందారు స్వయంగా ఆమెను లోపలికి తీసుకువెళ్లి ఆమెకు ఒక మంచి చీర, ఆశ్రయం కల్పించాడు. ఆ రోజు నుండి గడిలో మల్లమ్మ చేతి వంటకే కాదు, ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం దక్కింది. సూర్య, కాంతమ్మ ఇద్దరూ ఆనందంగా ఆ దృశ్యాన్ని చూశారు. ఒంటరి ముసలమ్మ జీవితం ఆమె కళ వల్ల మార్పుకు తెచ్చుకుంది. మన గతిలో ఒక దారి మూసుకుపోతే తప్పక ఇంకో కొత్త దారి దేవుడు తెరుస్తాడు. మనల్ని ఎవరు తక్కువ చేసినా మన నైపుణ్యం, మన తెలివితేటలు మరియు కష్టం ఎప్పటికీ వృధా కాక మనల్ని ఎలాంటి పేదరికం నుండైనా గట్టెక్కిస్తాయి.